వదినా మీ అన్న ఎప్పుడో నాకు పెద్దోడు గర్భవతి ఉన్నప్పుడు తినిపించేవాడు, ఇప్పుడు తినిపించనాడు. అంటే 10 ఏళ్ళ గ్యాప్ అనమాట నాకు మా ఆయనకు అన్నం తినిపించుకోవడము. అంతెందుకులే, అప్పుడెప్పుడో చిన్నోని కడుపులో ఉన్నప్పుడు కూడా తినిపించినాడు అనమాట. ఇంక ఇప్పుడు పిల్లలు పుట్టినాక పిల్లలకు తినిపించడానికే సరిపోయినాను, కానీ మా ఆయనకు తినిపించడం కానీ నాకు మా ఆయన తినిపించడం కానీ ఈ మధ్య అస్సలు లేదు. ఈరోజు యా ఊరు కాలిపోతుందని నాకైతే తెలియదు. కానీ కూర ఎలా ఉంది బావా అంటే, ఇదిగో తిని చూడని చెప్పేసి 4 ముద్దలు అయితే పెట్టేసినాడు. 4 ముద్దలకే కడుపు నిండేసింది అనమాట. చాలా హ్యాపీ. ఇంక ఇక్కడ మా కూతురు అయితే కన్నా నాకు మా ఆయన గోరుముద్దలు తినిపించినాడని దానికి కుళ్ళు పోతే దానికి కుళ్ళు కాలనమాట. చూడు ఎట్లా చూచాదో, అక్కడ టీవీకి వెళ్ళి చూచాది, ఇక్కడ నాకు తినిపించడం మా నాన్న అని చెప్పేసి మాకెళ్ళి చూచాది. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఆనందంగా ఉంటారా? నాకైతే కానీ చాలా హ్యాపీ. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా ఇట్లాంటి సన్నివేశం ఒక్కటి జరిగిందంటే చాలు కదా, చాలా హ్యాపీ. అవన్నీ మర్చిపోయి బాగుంటుంది మా ప్రశాంతంగా. మా చిన్నోడు పెద్దోడు కూడా ఓ అమ్మకు అన్నం తినిపించనాడు. మేము విచిత్ర